ఆ పాట మాత్రం సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం బాగుంది. ఇది రెగ్యులర్ మూవీ లా కాదు. సో అది 3.5 4.5 అట్లా రేటింగ్ ఆ టైప్ మూవీ కాదు. ఇది ఓవరాల్గా మూవీ బాగుంది. యాక్చువల్లీ నేను తెలంగాణకు సంబంధించిన వాడిని కాబట్టి నాకు ఏపీ అనేది స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత పెద్దగా మనకి పక్క రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎంతనో ఏపీ అయినా అంతే మనకి. కానీ ఇంతకుముందు జగన్ అని పిలుస్తుండే. మూవీ చూసిన తర్వాత మాత్రం రెస్పెక్ట్ పెరిగి, అంటే వాట్ ఈజ్ హీ యాజ్ అ పర్సన్, వాట్ ఈజ్ హిజ్ హిస్టరీ, వాట్ ఈజ్ హిజ్ మారల్స్, ఎథిక్స్, అవన్నీ వాట్ ఆర్ హిజ్ గట్స్, వాళ్ళ ఫాదర్ పెంపకం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెంపకం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్ అని పిలవరు. మూవీ చూసిన వాళ్ళు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పిలుస్తారు. సో మూవీ మొత్తం బాగుంది. కానీ దీంట్లో జగన్ గారిని హీరోలో చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కానీ ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్లా చూపించాల్సి వస్తుంది, సినిమాటిక్ లిబర్టీ. దానికి చంద్రబాబు నాయుడుని విలన్లాగా అయితే చూపించడం కాదు, ఫ్యాక్టే చూపించారు. అంటే ఫ్యాక్ట్ కూడా నాకు తెలీదు అది నిజమా కాదా ఎంతవరకు అనేది. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నారు. దానికోసం ట్రైలర్లో కూడా పెట్టారు డైలాగు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది. నేను ప్రూఫ్ అడిగాను డైరెక్టర్ మహివీర గారిని, ప్రూఫ్ ఉందా, సోనియా గాంధీని విలన్లా చూస్తున్నారు కదా, ఆమె అలా అన్నది అని ప్రూఫ్ ఉందా చూపించండి అని అన్నాను. కానీ ప్రూఫ్ ఏం లేదు అని అన్నారు. మరి ప్రూఫ్ లేనప్పుడు పెట్టొద్దు కదా అంటే నా సినిమా నా ఇష్టం అని అన్నారు. అది అతని ఒపీనియను, మహివీర అతని ఒపీనియన్, అతని సినిమా అతని ఇష్టము. కానీ మూవీలో మాత్రం మ్యూట్ చేశారు ఆ పార్ట్. సీఎం చనిపోతే అతని కొడుకుని జైల్లో పెట్టారు కదా, అది యూపీఏ హయాంలోనే జరిగింది కదా, అందుకే సోనియాకి వ్యతిరేకంగా ఉండవచ్చు కదా స్టేట్మెంట్స్. అంటే ఒక సీఎం కొడుకునే జైల్లో పెట్టారు కదా. సీఎం కొడుకు అయితే జైలు వద్దా తప్పు చేస్తే? నాకు తెలీదు. మన పార్టీయే కదా వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ కాదనుకుంటా మేబీ. నేను మెయిన్ పాయింట్ ఏమైతే చెప్తున్నానో, సోనియా గాంధీ గారిని విలన్ చేసే ప్రయత్నం ఏదైతే చేశారో, సోనియా గాంధీ గారితో ఏదైతే డైలాగ్ చెప్పించారో, ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది, ఆ పార్ట్ మాత్రం సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం. కానీ మరి మూవీలో ఎప్పుడైతే డిస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ మ్యూట్ చేశారో, ఎందుకు ట్రైలర్లో మ్యూట్ చేయలేదు? ట్రైలర్లో ఇంకా అలానే ఉంది. ఎందుకు పోస్టర్ ఇంకా డిలీట్ చేయలేదు? పోస్టర్ అలానే ఉంది. సో లేదు, ఇది అసలు బయోపిక్ కాదు. యాత్ర 1 కూడా బయోపిక్ కాదు. బయోపిక్ అంటే కంప్లీట్ స్టోరీ ఉంటుంది. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. యాత్ర 1 కూడా ఓన్లీ పాదయాత్ర పార్టే చూపించారు. ఈ యాత్ర 2 కూడా ఓన్లీ 10 ఇయర్స్ స్టోరీ మాత్రమే చూపించారు. ఏం చెప్పాలనుకుంటారు? ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.